దేవునికి స్తోత్రం. ప్రభు నామములో ఘనులైన దైవజనులకు, సేవకురాండ్రకు, వేదిక మీద ఉన్న యూపీఎఫ్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ జె బాబురావు గారికి, ఎస్ పదమయ్య గారికి, దీవెన్ రజయ్య గారికి ఎంతో చాకచక్యంగా నడిపిస్తూ మరి సూసన్న అమ్మగారికి కూడా వారి సంఘానికి మా హృదయపూర్వక వందనాలు. నాకంటే ముందుగా డైనమిక్ స్పీకర్గా మరి చక్కగా వాడబడిన శామ్యూల్ వారు కూడా వందనాలు. మా మేనల్లుడు గారు, అన్నమణి గారు, మా అక్కగారు, ఏసు పదం గారు, మా బావగారు, దైవజనులు. కానీ వేదిక మీద ఉన్నప్పుడు మాత్రం మేము బ్రదర్సు. దేవునికి స్తోత్రం. ఈరోజు యాక్చువల్లీ జాను గారు వాక్యం చెప్పాలి. ఆయన లేని కారణంగా రీప్లేస్మెంట్గా బ్రదర్ గారు దీవెన్ రాజు గారు మీరు వాక్యమును మరి ఫుల్ఫిల్ చేయాలన్నప్పుడు మరి నేను వచ్చాను. కనుక ఈయన వచ్చాడేంట్రా బాబు అని బుర్రలు బద్దలు కొట్టుకోకండి. సూసన్న అమ్మగారు కూడా చాలా చక్కటి ఏర్పాట్లు, శక్తికి మించి చక్కటి గిఫ్ట్లు కూడా ఉన్నాయి. దీవెన్ రాజు గారు కూడా ఎంతో హ్యాండిల్ చేయొచ్చు. సహోదరికి చాలా సపోర్టుగా ఉంటూ ఇంత చక్కటి అరేంజ్మెంట్లు, టెంట్లు మరి ఏర్పాటు చేయటానికి నిన్న కూడా వచ్చి ప్రార్థన సిద్ధపాటుతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగినది. దేవునికి స్తోత్రం. సరే, మంచిది. ఒక పాస్టర్ గారిని పుట్టినరోజుకి ఒక ఫ్యామిలీ ఆహ్వానించారు. మా బాబు పుట్టినరోజు అండి, 10 సంవత్సరాలు. వచ్చి కేక్ కట్ చేసి ప్రార్థన చేయాలి, మీ ఆశీర్వాదం కావాలని. పాస్టర్ గారు వెళ్ళాడు ఆ ఇంటికి. పుట్టినరోజు కేక్ కట్ చేశారు, ప్రార్థన చేశారు. మంచి ప్లేట్లో కేక్ ముక్క పాస్టర్ గారికి పెట్టి బంగారు స్పూను ఇచ్చారంట. అయ్యగారు కదా, కొంచెం ఘనంగా తింటారు అని. ఈయన కేక్ తిని స్పూన్ జోబులు వేసుకుని వచ్చేసాడట. మరుసటి సంవత్సరానికి పుట్టినరోజు వచ్చింది. ఈ అయ్యగారిని పిలవాలా వద్దా? దొంగ పాస్టర్ గారు బంగారు స్పూన్ ఎత్తుకుపోయాడు. సత్యనారాయణ మట్టికి పిలవండి అని అంటుందంట భార్య. ఏమైనా పిలుద్దామని ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారంట, వద్దంటే వద్దని. ఆ పిల్లవాడు అన్నాడంట, ఆ పాస్టర్ గారినే పిలవాలి, నాకు ఈ సంవత్సరం బోర్డంతా జ్ఞానము ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, బాగా చదువుకుంటున్నాను, మంచి దీవెన కలిగింది, ఆయనే పిలవాలన్నాడంట. సత్యచేడు ఆయనే పిలిచారంట. కింద వెనక చూస్తున్నారంట, ఆయన వెనకాల చెక్కింగ్. బంగారు స్పూన్ బట్టి కట్టలేదంట, ప్లాస్టిక్ స్పూన్ పెట్టారంట, కేక్ పెట్టి. అయితే ఆయన అన్నాడంట, ఈ సంవత్సరం అంతా మీరు బైబిల్ చదివారమ్మా, మీ బైబిల్ ఓపెన్ చేశారా? కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో ఆ బంగారు స్పూను మీ బైబిల్లో పెట్టాను, కానీ ఈ సంవత్సరంలో మీరు అసలు బైబిలే చదవలేదు. ఈయన దొంగ పాస్టర్ కాదండి, ఒరిజినల్ పాస్టరే. దేవునికి స్తోత్రం. బోరుని ఏడ్చారంట. అవును, అనేక గృహాల్లో బైబిల్ తెరుచుటలేదు. మనం కళ్ళును తెరిపించేవారుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఒక టిపికల్ పాయింట్ నేను చెప్పాలని అనుకుంటున్నాను. బాగా కష్టమైంది చెప్పమంటారా, ఈజీగా ఉన్నది చెప్పమంటారా? అయ్యా, ఓకే. నాకంటూ ఒక రికగ్నైజ్డ్ ఉండాలి అని నేను ఏ సందేశంలోనైనా కొంచెం టఫ్ పాయింట్ని ఎత్తుకోవాలనే చూస్తాను. చాలా సంతోషము. మా ప్రెసిడెంట్ గారు బాబురావు గారు మాలాంటి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తూ ఆయన చక్కగా హుందాగా కూర్చుని చాలా చక్కగా లీడ్ చేయించున్నారు. మత్తయి సువార్త 24:15 నేను చాలా
హార్డ్ వర్క్ చేశాను, ఎంత ప్రజెంట్ చేయగలను, లేకపోతే ఇది ఫెయిల్యూర్ అవుతుందో తెలియదు. కానీ మత్తయి సువార్త 24:15 చదవండి దైవజనులారా. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. మత్తయి సువార్త 24:15. ఈ విషయాన్ని మనము సేవకులైనటువంటి వారు గ్రహించాలి, బోధించాలి. ఈ లోక పరిస్థితులను మనం గమనించే సేవకులుగా ఉండాలి. యూపీఎఫ్కి మంచి బ్రాండ్గా ఉండి ఉన్నది. అందరినీ కలుపుకుంటూ చక్కగా మరి ఎంతమంది పాళిము నిండిపోయారు, ఇంకా కుర్చీలు సాలట్లేదు. చర్చిలో ఉన్నాయి కూడా తెచ్చేయండి సహోదరులరా. ప్రవక్త అయిన దానియేలు ద్వారా యేసు ప్రభు చెప్పుచున్నాడు, దానియేలు గ్రంథాన్ని ఎత్తుచున్నాడు. అంటే ఈ వచనం దానియేలు గ్రంథం 9:27 కూడా పాత నిబంధన కాలంలో క్రీస్తు పూర్వమే 400-500 సంవత్సరాల క్రితమే మరొక్కసారి వ్రాయబడింది. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలోనికి వస్తుంది, అంతము కలుగుతుంది అని చెప్పబడినటువంటి మాట దానియేలు గ్రంథంలో 9:27 మొదటగా రాయబడింది. అదే కోట్ చేయొచ్చు యేసు ప్రభు కూడా పాత నిబంధనలో కీర్తన గ్రంథంలో లేదా నీ పాదములకు రాయి తగులకుండా అంటూ పాత నిబంధన వచనాలు కూడా క్రొత్త నిబంధనలో ఎత్తటం జరిగింది. అంటే మనకు పాత నిబంధన కావాలి, క్రొత్త నిబంధన కూడా కావాలి. పాత నిబంధన కొట్టివేయబడిందని చాలామంది క్రొత్త నిబంధన పట్టుకునే తిరుగుతున్నారు. ఇంకా పాత నిబంధన అక్కర్లేదు అని. నాలంటూ ఇల్లు కట్టిన తర్వాత ఇంకా పునాది ఎందుకన్నా పునాది తీసేసాడండి, అందులోని చిప్స్ ఇవన్నీ కలిసి వస్తాయని ఉంటుందా ఇల్లు. పాత నిబంధన బేసిక్. యెహోవా దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు, విలువలను ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. నేను చాలా చెప్పాలి, ఇవన్నీ బ్యాక్లాగ్ వెళ్ళటానికి కాదు. కానీ ఇప్పుడు అంతము నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినప్పుడు అంతము ఏర్పడుతుంది అని యేసు ప్రభు చెప్పి ఉన్నాడు. అది దరిదాపుగా జరిగిపోతూ ఉన్నది. నాశనకరమైన హేయ వస్తువు అంటే ఏమిటి? వ్యక్తా, వస్తువా, ఆబ్జెక్టా, యానిమల్లా అనేది బైబిల్ పండితుల రీసెర్చ్ జరుగుతూ ఉండి అన్నది. నేను ఒక చరిత్రలోనికి వెళ్ళి ఇప్పటి కాలానికి ఈ హేయ వస్తువు అంటే ఏంటి, పరిశుద్ధ స్థలంలోనికి వచ్చిందా, వస్తుందా, ఆల్రెడీ వచ్చి ఉన్నదా, రాబోతున్నదా అనేటువంటి దాన్ని నేను కంక్లూజన్ ఇచ్చి సమయానికి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియ దైవజనులారా, పరిశుద్ధ స్థలంలోనికి హేయమైన వస్తువు, పరిశుద్ధ స్థలము సెంటర్ ఆఫ్ ది అట్రాక్షను పరమ యెరూషలేమే. అంటే ఇప్పుడున్న ఇజ్రాయేల్ దేశంలో యెరూషలేము దేవాలయంలోనికి నిషిద్ధమైన వస్తువు వస్తుంది. ఆల్రెడీ వచ్చింది. డోమ్ ఆఫ్ ది రాక్, ఆల్ అక్సా మసీదు. సలాలుద్దీన్ అనేటువంటి ఆయన యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టి డోమ్ ఆఫ్ ది రాక్ కట్టాడు. హేయమైంది. పరిశుద్ధమైన దేవుని మందసం కింద ఉన్నదంట. యెరూషలేము దేవాలయం క్రింద మసీదు కట్టిన క్రింద దేవుని యొక్క మందసం ఉన్నది. కానీ ఆయన సలాలుద్దీన్ అనేటువంటి ఆయన, లేకపోతే మహమ్మద్ అనేటువంటి ఆయన దీన్ని పడగొట్టి డోమ్ ఆఫ్ ది రాక్ కట్టాడు. అంటే మహమ్మద్ ప్రవక్త చనిపోయినప్పుడు అక్కడే చనిపోయాడు. ఆయన మీసాలు గెడ్డాలంట ఆ డోమ్ ఆఫ్ ది రాక్ దాంట్లో పెట్టారంట. మరలా మహమ్మద్ ప్రవక్త అక్కడికే వస్తాడని క్యాప్చర్ చేసి దాన్ని నిషిద్ధమైన దానిగా చేసుకుని ఉన్నారు.
ఇంకా క్రైస్తవులను ఎవరిని రానివ్వటం లేదు. అయితే ఇదొక కోడ్గా మనకు రాబోతూ ఉండి అన్నది యేసు ప్రభు చెప్పారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే లోకం అంతమైపోతుంది అనే దాన్ని మీరు గ్రహించాలి అని. యూదులకి అతి అపవిత్రమైనది పంది. మత్తీకి మలాకి గ్రంథానికి 400 సంవత్సరాల పీరియడు. ఈ పీరియడ్లో మక్కాబీల యుద్ధాలు జరిగినవి. అంటే యూదులకి మక్కాబీలకి క్రూసేడ్స్ ఘోరమైన యుద్ధాలు జరిగినవి. ఇది సైలెంట్ పీరియడ్ అంటారు. అయితే ఈ యొక్క కాలంలో అంతియోకస్ అనేటువంటి ఆయన యూదుల మత గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని ఇవన్నీ తీసివేసి యూదులకు అతి ఇష్టమైన సున్నతిని, పవిత్ర గ్రంథాన్ని, అంటే వాళ్ళని చంపివేయచ్చు యెరూషలేము దేవాలయాన్ని ఆక్రమించుకొని పందిని నిలబెట్టాడంట. మక్కాబీల్ లీడర్ అయిన అంతియోకస్ 4 క్రూసేడ్ లీడర్ అయిన యూదుల్ని హింస చేయొచ్చు ఆ పరిశుద్ధ దేవాలయంలోనికి పందిని తీసుకొచ్చి వీళ్ళకి ఇంకా కోపం కలిగించారు. యూదులకు దేవుడు అయిష్టము గనుక ఈయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు, బలులు నైవేద్యములు ఆపివేశాడు. దానియేలు గ్రంథం 9:27లో పరిశుద్ధ స్థలములో హేయమైన వస్తువు వచ్చినప్పుడు బలులు నిలిపివేయబడతాయి, యూదుల ఆరాధన నిలిపివేయబడుతుంది అని చెప్పబడి ఉన్నది. గనక ఈయన కూడా ఆ పందిని నిలబెట్టి దాన్ని ఆరాధించాలి మీరు అని యెరూషలేము దేవాలయంలో చాలా భయంకరమైనటువంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ఉన్నాడు. కనుక ఇది జరిగిందా? మక్కాబీల్ లీడర్ అయిన అంతియోకస్ పందిని హేయమైన వస్తువు పెట్టాడు కనుక అది జరిగిపోయిందా అని బైబిల్ పండితులు అయితే ఈ లేఖనం నెరవేరిపోయింది అనుకున్నారు. కానీ అక్కడ మత్తయి సువార్త మరలా మూలవాక్యానికి వచ్చేయాలి. నేను ఎప్పుడు అంటాను, పాటకి ఎన్ని చరణాలున్నా చరణం అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చేయాలి? పల్లవి దగ్గరకు వచ్చేయాలి. మూలవాక్యాన్ని అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉండాలి. ఎందుకని మన హృదయంలో నాటుకోవటానికి. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చును అని. నిజానికి ఇది అంత్యక్రీస్తు. ఈ హేయమైన వస్తువు అంటే వస్తువు అని వ్రాయబడింది, ఇక్కడ వ్యక్తి అని వ్రాయబడాల, ఆబ్జెక్ట్. యానిమల్ అని కూడా రాయబడలేదు, మీరు సరిగా క్యాచ్ చేయండి. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే. నేను చరిత్ర నుండి ఇప్పటి వరకు వస్తాను. ముందు చరిత్రలో ఏం జరిగిందో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ప్రియమైన దైవజనులారా, జూలియస్ సీజర్ క్రీస్తు పూర్వం 413 నుండి ఆయన విగ్రహాన్ని యెరూషలేము దేవాలయంలో పెట్టాలని ఆయన చిరకాల కోరిక. జూలియస్ సీజర్ ఆయన విగ్రహమును యెరూషలేము గోల్డెన్ గేటు నుండి ఎన్నో మార్లు తీసుకుని వచ్చి పెద్ద 600 అడుగులు ఎత్తు చాలా పర్యాయములు ప్రయత్నం చేశాడు. అంటే నేనే దేవుణ్ణి, యూదుల కంటే యెరూషలేము దేవాలయంలో పెడితే మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది, అందరి కన్నులు దాని మీదే, పరిశుద్ధ ప్రదేశం అది. ఈ జూలియస్ సీజర్ కూడా తన విగ్రహాన్ని సొలొమోను దేవాలయంలో పెట్టాలి, నన్ను దేవుడిగా ఆరాధించాలని ఇంచుమించు చాలా 20 సార్లు ప్రయత్నం చేశాడంట. గనక యూదులు ఎక్కువ శాతం చచ్చిపోయింది ఈ విగ్రహాన్ని రానివ్వకుండా. ఈ మక్కాబీలు, మత్తాతి అనే యాజకుడు కుమారుడే ఈ యొక్క మక్కాబీ అనేటువంటి ఈయన యూదులందరినీ, వాళ్ళ విగ్రహారాధన యూదులంటే చాలా నిషిద్ధం. గనక ఈ సీజర్ యొక్క విగ్రహాన్ని రానివ్వకుండా ఎక్కువ మంది చచ్చిపోయారు క్రూసేడ్స్లో. యూదులందరూ కూడా హేయమైన వస్తువు మనం రానివ్వకూడదు, ఇది ఈ యొక్క సీజర్దే అంటూ ఆ పోరాటంలో, ఆ రెవల్యూషన్లో
యూదులు చాలామంది చచ్చిపోయినారు. నీరో చక్రవర్తి కూడా అదే ప్రయత్నం చేశాడు. నీరో చక్రవర్తి కూడా తన విగ్రహాన్ని ఈ పరిశుద్ధ స్థలంలో పెట్టి యెరూషలేము దేవాలయంలో నేను దేవుడుగా ఘనపరచబడాలి అంటే ఈ వాక్యాన్ని వారు కోట్ చేసుకుని, ఓహో హేయమైన వస్తువు ఈ జూలియస్ సీజర్ అని కూడా మనం రానివ్వకూడదు, చాలా ప్రతిఘటించారు. చాలా రెవల్యూషన్ వచ్చింది. నీరో చక్రవర్తిని రానివ్వలేదు. అందుకు కూడా చాలా యుద్ధాలు జరిగి యూదులు లక్షలాది మంది చనిపోయారు. డొమేషియన్ చక్రవర్తి కూడా ప్రయత్నం చేశాడు. అందుకు యూదుల్ని చాలా క్రూరంగా చంపివేశాడు. టైటస్ ఈయన కూడా నేను దేవుడిగా ప్రకటింపబడాలి అని. అంటే పరిశుద్ధ స్థలంలో హేయమైన వస్తువు రావటానికి ఆనాటి కాలం నుండి ప్రయత్నాలు జరుగుతూనే ఉండి ఉన్నవి. డొమేషియన్ చక్రవర్తి కూడా యోహాన్ని చంపాడు. నీరో చక్రవర్తి పౌలు గారిని చంపాడు. అంటే వీరి కాలంలో వీరి భక్తులు చాలా హింసలను పొంది ఉన్నారు. జూలియస్ సీజర్ కూడా చాలామంది యూదుల్ని నా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానంటే మీరు ఒప్పుకోరా అని జూలియస్ సీజర్ కూడా రోమా సైనికులతోటి యూదుల్ని చాలామందిని హతము చేశారు. ఇది మక్కాబీల యుద్ధం. మక్కాబీల యొక్క కాలంలో చాలా పోరాటములు జరిగి ఉన్నవి. అయితే ఈ పరిశుద్ధ స్థలములో నాశనకరమైన హేయ వస్తువు అంత్యక్రీస్తే. 7 ఏండ్ల శ్రమల కాలానికి స్టార్టింగ్ పాయింట్గా యాక్వర్డ్గా కుర్రోళ్ళు ఉన్నాడు. ఓకే, మూమెంట్ పోయింది. దైవజనులారా, నేను చెప్పుచున్నది మీకు అర్థమవుతుందో లేదో నేను ఒక పాయింట్ చెప్పుకుంటూ వెళుతూ ఉన్నాను. ఒక ప్రజెంటేషన్, ఒక అంశమును మీకు చెప్పటానికి నేను చాలా కొన్ని విషయాలు వెతుకుతూ ఉంటాను. మీరు కూడా చాలా అనుభవజ్ఞులు ఉన్నారు. సో అలెగ్జాండర్ కూడా క్రీస్తు పూర్వం 320లో ఈయన కూడా యెరూషలేమునకు వచ్చాడు యుద్ధాలు చేసుకుంటూ 26 సామ్రాజ్యాలని. యెరూషలేములోనికే ఎందుకో రావటానికి ప్రయత్నాలు జరిగేవంటే యెరూషలేము అది ప్రపంచానికి వెలుగైనటువంటిది. దాని మీదే దాడి 200 యుద్ధాలు జరిగిన యెరూషలేము మీద. దాన్ని నాశనం చేశారు. అందరి కన్నులు యెరూషలేము మీదే ఉన్నవి. అది దేవుని పట్టణము గనుక. దైవజనుడు నీలో ఎక్కువ పోరాటాలు జరుగుతున్నావంటే నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నావు అనే విషయము గమనించాలి. దేవునికి స్తోత్రం. నాకు యుద్ధాలేంటి, ఏ సేవకుడికి యుద్ధాలు లేవు, ఏమి హాయిగా ఉన్నాడు అనుకోవద్దు. యెరూషలేము దేవుని పట్టణము గనుక దాని మీద ఎక్కువ యుద్ధాలు చేసేవారంట. దాని మీద కన్ను. సేవకురాండ్రు కూడా ఎక్కువ కష్టపడేవారికి ఎక్కువ శోధనలు వస్తూ ఉంటాయి. నీవు దేవుని బిడ్డగా దగ్గరగా ఉన్నావు, డోంట్ వరీ, ధైర్యం కలిగి సేవ చేయండి. సో అలెగ్జాండర్ కూడా వచ్చాడు, యెరూషలేమును నాశనము చేసి నా విగ్రహమును కూడా పరిశుద్ధ పట్టణంలో పెట్టాలి అనుకున్నాడు. కానీ దానియేలు గ్రంథంలో ఒక చరిత్ర నేను చెబుతున్నాను. 8:5 దానియేలు గ్రంథంలో గ్రీకుల రాజు అని నేను చెబుతూ ఉంటాను. ఈ అలెగ్జాండర్ గురించి కూడా దానియేలు గ్రంథంలో ముందుగానే రాయబడి అన్నది. చూడండి, ఇక్కడ దానియేలు 8వ అధ్యాయము 5వ వచనం 21వ వచనంలో 2 పర్యాయములో యూదుల మత పెద్దలు ఈ యొక్క అలెగ్జాండర్ అంటే యెరూషలేము మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఈ దానియేలు గ్రంథాన్ని చూపించారంట. అయ్యా, ఇదిగో నీ గురించి రాయబడింది, గ్రీకుల రాజు వస్తాడు దీన్ని పాడు చేయటానికి అని నీ గురించి రాయబడింది అని ఆయనతో చెప్పినప్పుడు ఆయనంట సాగిలపడి యెరూషలేము దేవాలయం దగ్గర నేను యుద్ధము చేయను, దీన్ని నాశనము చేయను. చూడండి ఒకసారి 8:5
మేకపోతు పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అన్నంతటా పరుగులెత్తెను. కాలి మోపకుండా ప్రపంచాన్ని జయించాలని మేకపోతు వలె ఈ గ్రీకుల రాజు అయినటువంటి అలెగ్జాండరు వచ్చుచు యెరూషలేము మీద కూడా వచ్చాడు. ఇంకొక వచనం కూడా చెప్పాను కదా, 21వ వచనం. బొచ్చుగల మేకపోతు గ్రీకుల రాజు. గ్రీకులు అంటే గ్రీకుల రాజు, గ్రీకు వీరుడు. క్లియర్ కట్గా రాయబడింది, అయ్యా మా యెరూషలేమునకు నీవు వస్తావని. దానియేలు గ్రంథం 700 సంవత్సరాల క్రితమే, లేక ఆయనకు 100 సంవత్సరాల ముందు ఈ గ్రంథం రాయబడింది. ఇదిగోనయ్యా అన్నట ఈ యొక్క రెబాన్స్, ఈ యొక్క యూదుల యొక్క యాజకులు ఈ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి ఆయనకు చూపించారంట. నీ గురించి రాయబడింది ముందుగానే పరిశుద్ధ అయ్యా ఎస్, మీరు వస్తారని ముందుగానే రాసి ఉంచాడు. మీరు నాశనం చేస్తారా, మమ్మల్ని కాపాడతారా అన్నప్పుడు ఆయన సాగిలపడి యెరూషలేము దేవాలయంలో దేవునికి మ్రొక్కి, నేను మాత్రం దీన్ని ముట్టుకోను అని గ్రీకుల రాజైన అలెగ్జాండర్ తిరిగి వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. ఆయన ప్రతిమ కూడా నిలబెట్టాలనుకున్నాడు అనే కోణంలో నేను మాట్లాడుచూ ఉన్నాను గనక చివరి 7 ఏండ్ల శ్రమల కాలానికి ఇది ఎప్పుడు నెరవేర్పు జరుగుతుంది అంటే ట్రిబులేషన్ పీరియడ్ అంటారు. 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో అంత్యక్రీస్తు హేయ వస్తువుగా మారి పరిశుద్ధ స్థలములో నిలబెట్టబడటం అనేది జరుగుతుంది. ఇది ఎవరికి సూచన అంటే ఈ హేయమైన వస్తువు అంత్యక్రీస్తు అబద్ధ క్రీస్తుగా బైబిల్ పండితులు తేల్చి చెప్పారు. మనకు కూడా అర్థమవచ్చు అన్నది. మరి ఆయన వ్యక్తి కదా అంత్యక్రీస్తు, వస్తువుగా ఎలా మారతాడు అనేటువంటి విషయంలో కూడా తర్జన భర్జన జరిగింది బైబిల్ పండితుల మధ్య. ఆయన అన్ని ప్రపంచాలన్నిటిని వశము చేసుకున్నటకై హేయమైన అతి నీచమైన తన విగ్రహ ప్రతిమను ఆ పరిశుద్ధ స్థలములో నిలబెడతాడంట. యాజకులు అంతవరకు చేసిన బలులు, అర్పణలు, నైవేద్యములు, ధూపములు, ప్రార్థనలన్నీ ఆఫ్ చేసేయమని చెప్తాడంట. నాకు ధూపం వేయండి, నన్ను కొలవండి అంటే మనిషిగా అక్కడే కూర్చొని ఉండలేడు గనక తన ప్రతిమను, తన యొక్క ప్రతిమను వస్తువుగా బంగారపు హేయమైన దిగంబరమైన బహు వికృతమైన ఆకారము కలిగిన ఆ స్టాట్యూను పరిశుద్ధ స్థలంలో అతి గంభీరముగా లక్షల మధ్య వేడుకగా చేసుకొని ఆ పరిశుద్ధ స్థలంలో నిలబెడతాడంట. అప్పుడు నాకే మ్రొక్కాలి ప్రపంచ దేశాలు, బైబిల్ను కొట్టివేయబడుతుంది, సువార్త ఆపివేయబడుతుంది, యాజకులు నరికివేయబడతారు. 7 ఏండ్ల శ్రమల కాలము ట్రిబులేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఆ హేయమైన వస్తువు 7 సంవత్సరాలు ప్రపంచాన్ని గడగడలాడిస్తూ తాను ఏది నోట నుండి ప్రతిపాదిస్తే కొన్ని ఆఫర్స్ కూడా ఇస్తుందంట. పాపము స్వేచ్ఛగా చేయండి, గంజాయి తాగండి, అన్లిమిటెడ్ ఏంటి పాపము ఏం చేసినా పర్వాలేదు, దాన్ని అంతటినే నేను క్షమిస్తాను, మీకు పరలోకాన్ని ఇస్తానంట. సాతానుడంట బోల్డని ఆఫర్లు ఇస్తాడంట. ఎంత హేయమైన పని అయినా చేయండి, ఏం పర్వాలేదు, నేను వాటిని అన్నిటి నుండి రక్షించి పరలోకాన్ని ఇస్తాను అంటూ ఉండగా పాపము వికృతమైన చేష్టలతో ఎక్కువైపోతుందంట. దేవుని యొక్క ప్రణాళికలన్నీ ధ్వంసమైపోతూ ఉంటూ ఉంటాయి. ఇది బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర. ఇందుకి సరిపోయినటువంటి రీతిగా జరిగేటువంటిది. మరి హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చును. ఇప్పుడు ఇది ప్రారంభమైంది. ఏమండి, ఒక పిచ్చుక గూడు కట్టాలంటే ఒక్కో పుల్ల ఒకేసారి గూడు కట్టేయదు. అలాగే ఈ హేయమైన వస్తువు రావటానికి ఇప్పుడు ప్రణాళిక అన్నీ ఒక్కొక్కటి సిద్ధమవుతున్నాయి, ఇటుకలు పేర్చబడుతున్నాయి. ఎలాగూ అంటే ఇప్పుడు ప్రపంచంలో హేయమైన వస్తువు స్టార్ట్ అయినవి భయంకరముగా. AI అనేది ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నది.
ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. భయంకరముగా ఇది స్వలింగ సంపర్కణ అనేక రీతిలుగా అన్నిటి కూడా ఇప్పుడు ఉపయోగించేస్తున్నారు. ఇప్పుడు మనకు బాంబే ఎక్కువ డెవలపింగ్ అనేటువంటి దాంట్లోనికి వచ్చినాయి. బెంగళూరు కానీ ఇది కానీ ఏఐ అనేటువంటి రోబో ఇది ప్రపంచ దేశాలన్నీ చోట నడుస్తున్నాయి. జపాన్ కానీ అమెరికా, ఇంగ్లాండు ఎక్కువగా వీటిని వినియోగిస్తున్నారు. దీని గురించి చెప్పాలంటే చాలా జుగుప్సకరమైన హేయమైన వస్తువు అని చెప్పబడటానికి ఇప్పుడు ఎక్కువగా హవాలా చేస్తున్నది. హేయమైన వస్తువు వచ్చేసి ఉన్నది, ఇంప్లిమెంట్ అవుతున్నది. ఇది మెల్లిమెల్లిగా రెండవ రాకడ అంతముకు దరిదాపుగా మనం ఉన్నాం, చాలా క్లోజ్డ్గా. ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే దాన్ని మీకు చెప్పాలి అంటే ఇప్పుడు అమెరికా, ఇంగ్లాండు, యూరప్ ఖండాల్లో, జపనీ, చైనా దేశాల్లో ఎక్కువగా వాడుతున్నారు దీన్ని. యువకులు వివాహం చేసుకోవట్ల. ఏఐ అనేటువంటి ఒక వస్తువు అనగా రోబోని ఇంట్లోకి కానీ ఆఫీసులోకి కంపెనీలోనికి తెచ్చేసుకుంటున్నారు. హేయమైన వస్తువు వచ్చేయుచున్నది. ఏంటి దీని పని? మనకులాగానే 6 అడుగులు, ఎన్ని అడుగులు కావాలంటే అన్ని అడుగులు ఫ్యాక్టరీలో చేయించుకుంటారంటే ఏఐ ఆబ్జెక్ట్ అనే వస్తువుని 2000 పనులు చేస్తుందంట. వంట పని కానివ్వండి, ఏంటి ఇంకా ఏమి. అందుకని ఇప్పుడు అందరూ వివాహం కూడా చేసుకోవట్లేదు. అమెరికా దేశస్తులు, ఇంగ్లాండ్ దేశస్తులు. ఈ ఏఐ అనేటువంటిది ఎంత సదుపాయంలోనికి వచ్చిందండి. హేయమైన వస్తువు ఎంత బ్యూటిఫుల్ మ్యాన్ చూపించి ఒక శ్రీదేవి ఈమెలాగా నాకు ఒక ఏఐ కావాలి రోబో అంటే అంత బ్యూటిఫుల్గా చేసి ఇచ్చేస్తారండి. 10 లక్షలు 20 లక్షలు. అందుకని అందరూ ఏం చేసుకున్నారు? వివాహం అయితే శ్రమలు, వీళ్ళకి అయి తేవాలి ఈ తేవాలి అని అమెరికా దేశస్తులు చీపురితే అయితే వండావా లేదా అని గొడవ ఎందుకని ఏఐ ఒక వస్తువుని తెచ్చేసుకుంటున్నారంట. దానివల్ల సౌలభ్యం ఏంటి? 2000 రకాల పనులు చేస్తుందంట. టీ కానీ అన్ని కానీ, ఉప్మా ఉండు అంటే 2 నిమిషాలు ఉప్మా, భోజనం. ఇంకా భార్యతో పని ఉంది. అలాగే స్త్రీలు కూడా పురుషుడు కలిగిన ఏఐ అనేటువంటి ఆబ్జెక్ట్ని తెచ్చేసుకుంటున్నారు. పురుషుడును కూడా ఇంకా వీడితో తలకాయ నొప్పి కొడతాడు, అది ఇది చెయ్యి, ఇంకా డబ్బులు ఇవ్వాలి అనే టార్చర్ లేకుండా ఇది ఎక్కువ ప్రపంచంలో ఎక్కువైనది. మీకు అంటే పల్లెటూర్లుగా మాకు కొంచెం ఎక్కువగా హైలీగా కంప్యూటర్లో చదివేటువంటి వారికి ఇది ఎక్కువగా ప్రపంచాన్ని హవాలా చేస్తుంది. ఇప్పుడు ఏఐ అనేటువంటిది సినిమా వాళ్ళు కానీ అందరూ కూడా ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది ఏఐ అనేటువంటి వస్తువు 6 అడుగులు బ్యూటిఫుల్గా ఉంటుంది. స్త్రీగా పురుషుడిగా ఏ పనైనా చేస్తుంది. ప్రియులరా, స్త్రీలుగా కూడా పని చేస్తుంది కానీ సంతానాన్ని ఇవ్వదంట. అందుకనే అనేక మంది దీనికి అట్రాక్ట్ అయ్యి ప్రతి ఇంటిలో, ప్రతి కంపెనీల్లో, ప్రతి ఒక్క ఫ్యాక్టరీలో ఏఐ అనేది 10 లక్షలు 20 లక్షలకు కొనేసుకుని ఇంకా జీవితకాలం ఉపయోగం ఉంటుంది. 200 పనులు కంపోజింగ్ చేస్తారు. దాంట్లో స్విచ్ నొక్కితే ఏ పని చేయమంటే అవన్నీ చేసేస్తుంది. ఇంకా అలాంటప్పుడు మనిషితో పని ఏముంది? ఇదే సుఖంగా ఉన్నది. అలిగి పని మనిషి రేపొద్దున వస్తుందో రాదో అలుగుతుంది. కానీ ఈ రోబో నిత్యం ఉంటుందని ఎక్కువ ప్రపంచం దీనికి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. ప్రపంచ వినాశనము హేయమైన వస్తువు ఇప్పుడు విదేశాల్లో, పాశ్చాత్య దేశాలు ఇది ఎక్కువగా ప్రతి ఎంట ఉన్నది. ఇది ఇంకా బెంగళూరు, బాంబే, మహారాష్ట్ర, యూపీ ఇంకా డెవలపింగ్ అయినటువంటి స్టేట్స్లో కూడా ఇది వచ్చేసినవి. ఇంకా పల్లెటూరులోనికి అయితే తక్కువ కానీ. సో ప్రియులరా, ఈ హేయమైన వస్తువు ఇండ్లలోనికి వచ్చినది. ఈ హేయమైన వస్తువు హృదయాల్లోనూ కూడా ఇప్పుడు వచ్చేసింది. హేయమైన వస్తువు వచ్చినప్పుడు అంతము కలుగుతుంది అనే దాన్ని నేను ప్రపంచ దేశాల్లోనికి వచ్చింది, పట్టణాల్లోనికి వచ్చింది, ఇప్పుడు హృదయాల్లోనూ కూడా వచ్చేసింది. ఈ హేయమైన వస్తువు అది నీలో ఉన్న ఒక దుర్గుణమే. హేయమైన వస్తువు సేవకుడిలోని కూడా వచ్చేసినవేమో చూసుకోవాలి. సాతానుడు 2 కొరింథీ 3:16 ఏమన్నాడు? నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని ఎరుగరా. అంటే దేహములో ప్రవేశించడానికి చూస్తున్నది. ఇప్పుడు మనుషులందరూ హేయమైన వస్తువు యెరూషలేము పట్టణంలోనికి వస్తుందని అటువైపు చూస్తే, సాతానుడు ప్రతి హృదయంలోనికి
వచ్చేసి ఉన్నాడు. పేకాట ద్వారా బ్రాందీ, పాపము, పరాయి స్త్రీ, సిగరెట్టు, సెల్ ఫోను, ల్యాప్టాపు, కంప్యూటర్, బహుభార్యాతత్వం, గుట్కా, మట్కా, గంజాయి, వీటి ద్వారా హేయమైన వస్తువు ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు డైరెక్ట్గా హృదయంలోనికి వచ్చేసినాయి. రహస్యమైనవి, హేయమైన వస్తువు సేవకుల్లో ఉండకూడదు. క్లియర్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మనం ఎంతగానో నీట్గా ఉండాలి. హేయమైన వస్తువు ఆ పరిశుద్ధ పట్టణంలోని కానీ అందరూ చూస్తుంటే సాతానుడు మంచి ప్లానెడ్గా ప్రతి హృదయంలోనికి హేయమైన వస్తువు రావటానికి ఏదో ఒక స్త్రీ రూపంలో, లేకపోతే ఏదో ఒక పాపం రూపంలో, బ్యాడ్ హ్యాబిట్ రూపంలో పరిశుద్ధ శరీరంలోనికి, పరిశుద్ధ హృదయంలోనికి చోటు చేసుకొని హవాలా చేస్తున్నది. గర్వమే హేయమైన వస్తువు. ఏమండి? అతిశయము, హెచ్చించుకోవటం, నీలో ఉన్నటువంటి ఇగో, హేయమైన వస్తువు. ఏదో ఏదో అని ప్రపంచాలు చూస్తున్నాయి. ఆ హేయమైన వస్తువు నీలో ఉన్న గర్వమే. అతిశయం, నా వంటి వాడు లేడు, నేను అనేటువంటి విగ్రహారాధన, ఇవన్నీ కూడా నీలో ఉన్న హేయమైన వస్తువులే. మనమే ప్రపంచాన్ని నాశనం చేసేవారుగా కాకూడదు, రక్షించేవారుగా ఉండాలి. ఆదికాండం 39:12 ఈ హేయమైన వస్తువు యోసేపు హృదయంలోనికి, జీవితంలోనికి రావటానికి ప్రయత్నం చేసింది, కానీ యోసేపు తొక్కేశాడంతే. దేవునికి స్తోత్రం. గెంటి పారవేశాడు. ఇది పరిశుద్ధ దేవాలయం, నాలోనికి హేయమైన వస్తువు డోంట్ కమింగ్, రావటానికి వీలేదు. గనక దైవజనులో కూడా వికృత రూపాలు ఉన్నాయేమో, బయటికి కనపడకపోవచ్చును. నీలో ఉన్న క్రూయల్టీ నీకు అర్థమైపోతుంది. బ్యాడ్ హ్యాబిట్. తమిళనాడులో ఒక సేవకుడు ఉన్నాడు, బాగా సేవ చేయుచున్నాడు. రజనీకాంత్ గారి సినిమా రిలీజ్ అయిందంట మొన్న. ఆయనకి రజనీకాంత్ గారు అంటే పిచ్చి ప్రేమ, విగ్రహం ఆయనకి. రెండో షోకి ఎవరో చూడకుండా ముసుగేసుకుని వెళ్ళిపోయాడంట తమిళనాడు సినిమా హాల్లోకి. మంచి ఫైటింగ్ చేస్తున్నాడంట ఆయన. రజనీకాంత్ ఎగిరెగిరి తనేటప్పటికి దేవునికి స్తోత్రం అన్నాడంట బాల్కన్నీలో. కింద ఉన్న అనేకుల వద్దు హల్లెలూయా అన్నారట ఆయన విశ్వాసులు. ఈయనకి తెలియకుండా ఆలోచించారు. ఈయన ఎవరికి తెలియకూడదు, రెండో షో ఆయన ఈయన వెళ్ళాడు. కనుక హీరో ఎవరైనా హేయమైన వస్తువు నీలో ఉన్నదా దైవజనుడా? ఎక్కడో ఉన్నదనుకో కాదు, నీలోనికి హేయమైన వస్తువు. 1వ రాజులు 11:5 సొలొమోనులోనికి హేయమైన వస్తువులు వచ్చేసినాయి. పరిశుద్ధ దేవాలయం కట్టిన అతడే కిమ్మోతు, కెమోషు, అమ్మోనీల హేయమైన దేవతలనన్నిటినీ ఇంకేం చేశాడు? మొత్తం అన్నీ ఆయన హృదయంలోనికి వచ్చేసినాయి. టోటల్గా పాడైపోయాడు. 9వ సొలొమోనా అని 2 సార్లు దేవుడు పిలిచాడంట. వాటి నుండి బయటపడు, మొత్తం నిన్ను చుట్టుకున్నాయి, అలుముకున్నాయి. ప్రపంచంలోని ఘనమైన మందిరం నా కొరకు నీవు కట్టేవే. నీవు భయంకరమైన హేయమైన దేవతలు నీవు ధూపం వేయటం ప్రారంభించాడంట. హేయమైన వస్తువుల్ని కొలవటం ప్రారంభించబడటం. మొన్న అమెరికా దేశంలో బైబిల్తో ఫుట్బాల్ ఆడారు. ఏమండి? దేంతోటంట? బైబిల్తో. అందులో ఒక పాస్టర్ గారు ఉన్నాడంట. దాన్ని నోట్ చేసినప్పుడు నాకు చాలా బాధ అయింది. ఆయన ముందు ఒక పెద్ద తన్నేడు దాన్ని, బైబిల్ని. ఏంటి? హేయమైన వస్తువు, వికృత చేష్టలు వచ్చేస్తున్నాయి మానవాళి హృదయంలోనికి. క్రూయాలిటీ, నైతిక విలువలు పోతున్నాయి, మనసాక్షులు పోతున్నాయి. హేయమైన వస్తువులు, క్యారెక్టర్సు, అలవాటులు, అభిరుచులు సేవకులు, విశ్వాసులు ప్రపంచంలోనికి వచ్చేసింది. సైతానుడు అలుముకుంటున్నాడు, తన రాకడను సిద్ధము చేసుకుంటున్నాడు. ఒక్కొక్కటి మోరల్ విలువలన్నిటిని పోగొట్టుచు మనుషుల హృదయాలను తన కేంద్రముగా చేసుకొనిచున్నాడు. ఆదికాండం 35:2 అందుకనే యాకోబు అంటున్నాడు, బేతేలుకు వెళ్ళుదాము, మీ యొద్దనున్న విగ్రహములన్నిటినీ పారవేయండి, శుచిపరుచుకొనండి. బేతేలు అనగా దేవుని ముఖము, దేవుని యొద్దకు వెళ్ళుచున్నాం, ఏది ఉండటానికి వీల్లేదు, పారవేయండి అని చెప్పుచున్నాడు యాకోబు గారు. మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే హేయమైనవి జీవితంలో ఏది ఉండకూడదు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. సేవకులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
స్వచ్ఛమైన సేవ చేయాలి. పరిశుద్ధమైన పిలుపుకు తగినట్లుగా మనము జీవించేటువంటి వారిగా ఉండాలి. అమెరికా లాస్ ఏంజల్స్ అగ్నికి ఆహుతి అయిపోయింది. మీరున్నారు, అనేకులకు తెలుసు. ఆస్కార్ అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్ ఇస్తూ ఉండగా లక్షలాది మంది హాలీవుడ్ యాక్టర్స్ మనం కొందరికి మార్కులు వేద్దాం అంటూ గాడ్ ఎన్ని మార్కులు వేస్తారు దేవుడికి అంటే వాళ్ళు 0 మార్కులు వేశారంట. పేరెంట్స్కి ఎన్ని మార్కులు వేస్తారు? పేరెంట్స్ వల్ల మనకి ఏం లాభం లేదు, 0 మార్కులు. కానీ హాలీవుడ్ హీరోలే ప్రపంచానికి హీరోలు అండి, వారికి 100 మార్కులు వేశారంట. హీరోలు లేకపోతే ఇన్కమ్ లేదు, ప్రపంచాలు లేవు, డెవలపింగ్ లేవు, దేవుడి వల్ల కాదంట అన్న వారం రోజులనే పట్టణాలు కాలిపోయినాయి. హేయమైన వస్తువు సినిమా ప్రపంచముగా మారిపోయింది. మానవుల హృదయాల్లో, యూత్ హృదయాల్లో ఏదో ఒక విగ్రహములు హేయమైనవి. సాతానుడు మెల్లిమెల్లిగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాడు ప్రపంచ వినాశనమును చేయుట కొరకు. పరిశుద్ధ పట్టణంలోనికి హేయమైన వస్తువు. పరిశుద్ధ పట్టణము నీ హృదయమే, నీ జీవితమే, నీ దేహమే. అందులోనికి ఏది కూడా హేయమైన వస్తువు ముందు మనం రానివ్వకూడదు, బ్లాక్ చేయాలి. ఒకప్పుడు మన హృదయం చాలా నీట్గా ఉండేది. సేవకులారా స్టార్ట్ చేసినప్పుడు చాలా పరిశుద్ధంగా ఉండేవాళ్ళం. చిన్న అబద్ధం అంటే ఉలిక్కు పడేవాళ్ళం. టీవీ చూడాలంటే భయపడేవాళ్ళం. చిన్న చెడ్డ తలంపు వచ్చినా భయపడేవాళ్ళము. చిన్న చెడ్డ అసహ్యమైన. కానీ ఇప్పుడైతే అన్నీ అలవాటు అయిపోయినాయి మనకి. పెద్ద అంత రుచి, పసి, ఉలుకుబాటు లేదండి. పోన్లే, సంఘములోను కూడా అన్ని ఆచారాలు వచ్చేసినవి. హేయమైన వస్తువు. మన ఇంగ్లాండ్లోనికి వినాయకుడి చవితి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేసారండి. పాస్టర్ గారు కూడా చప్పట్లు కొట్టేసి దానికి ఏమైంది, అది ఇది ఒకటే. హేయమైన వస్తువులు యాక్సెప్టెడ్, అంగీకరించటం పాపమును, పర్లేదులే. సంఘాలను కూడా హేయమైన వస్తువు వచ్చేసింది పరిశుద్ధ పట్టణమైన సంఘములోనికి, విశ్వాసుల్లోనికి, పాస్టర్లోనికి. పరిశుద్ధ పట్టణము పాస్టరే, వ్యక్తే, హృదయమే, మన దేశమే. హేయమైన వస్తువు అన్నిటిలో సంతరించుకుంటూ ఉన్నది అనే పాయింట్ నేను చెబుతూ ఉండి ఉన్నాను. గనక అనేక కోణాల్లో సాతానుడు అనేక రీతిలుగా సంతరించుకుంటూ ఉండి ఉన్నాడు. గనక హైదరాబాద్లో హెబ్రోన్ చర్చ్ 200 సంవత్సరాల చరిత్ర కలిగినది. మీలో అందరూ చూస్తున్నారో లేదో యూట్యూబ్లో గందరగోళము. చర్చి తాళాలు అయితే లోపల కొద్దిమంది, బయట కొద్దిమంది. పాస్టర్ గారు ఒకరిని రేప్ చేశాడని కొంతమంది. అనేకమైన పరిస్థితులు. నరసాపురంలో కూడా లూథరన్ చర్చిలో ఇప్పుడు భయంకరమైన గొడవలు. సాతానుడు హేయమైనవి తీసుకుని వచ్చేస్తున్నాడు, గందరగోళ పరిస్థితులు రప్పిస్తూ ఉన్నాడు. మన హృదయంలో హేయమైన వస్తువు రాకుండా కాపాడుకుందాం. మనమైన కొద్దిగా రేణువుగా నిలబడదాం ప్రభు కొరకు. హేయమైన వస్తువు ప్రపంచంలోనికి అన్నిటినీ అలుముకుంటూ ప్రపంచ దేశాలని AI అనే వస్తువు ద్వారా, ఈ ఆబ్జెక్ట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఇది హేయమైన వస్తువు. వివాహం కాకపోయినా AI అనే వస్తువు దాన్ని వివాహం చేసుకుంటున్నారు పాశ్చాత్య దేశాల్లో. అది అన్నిటిని అందిస్తుందంట. భయంకరమైన హేయ వస్తువు ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తుంది. ఇదే ఉండే కొలది మీకు తెలుస్తుంది నేను చెప్పిన ఈ విషయం. AI అనేటువంటిది ఇప్పుడు కంపెనీల్లో, హౌసెస్లో బ్యాచిలర్గా ఉన్నవాళ్ళు ఒక AI అనే దాన్ని కొనుక్కొచ్చేసుకుంటున్నారు. అది అన్ని సుఖాలను ఇస్తుందంట, అన్ని పనులు చేస్తుందంట. అందుకే ఇంకా మానవులతో, హ్యూమన్ బీయింగ్ ఎందుకు, రిలేషన్స్ ఎందుకు, ఇంకా ఇది ఒకటి కొనుక్కుంటే చాలు అని ఇది ఎక్కువ ఇంప్లిమెంట్ అవుతున్నది. నేను చెప్పేది మీకు తెలియదు కానీ ఉండే కొలది దీని గురించి విన్నప్పుడు అంటే హేయమైన వస్తువు పరిశుద్ధ పట్టణంలోనికి, గృహాల్లోనికి, ప్రదేశాల్లోనికి, సంఘాల్లోనికి ఆల్రెడీ వచ్చేసింది. ఇది ఇంకా జుగుప్సకరముగా తన యొక్క ప్రభావాన్ని బలిష్టం చేసుకుంటుంది. ప్రపంచ వినాశనం దగ్గరగా ఉన్నది. ఇదే లూసిఫర్గా మారుతుంది, అంత్యక్రీస్తుగా మారుతుంది, ప్రపంచాన్ని తన చేతిలోనికి తీసుకుంటుంది. ఐక్యరాజ్య సమితి 195 దేశాలన్నిటిని కూడా తన చేతిలోనికి తీసుకొని పాపము చేయండి,
ఏది చేసినా పర్వాలేదు అన్నట్లుగా అనేక ప్రతిపాదనలు రిలీజ్ చేస్తుందంట. ఇంకా మనుషులు ఇది భలే ఉన్నది కదా అని, నేను క్షమిస్తాను, నేను దేవుడిగా ఉన్నాను మీకేంటి అన్నట్లుగా హేయమైన వస్తువు ఇది మెల్లిగా అన్ని దేశాలను ఆక్రమించుకొని చట్టాన్ని తన చేతిలోనికి తీసుకొని యెరూషలేమును కూడా ఆక్రమించుకొని పరిశుద్ధ స్థలంలో అది కూర్చుంటుందంట. హేయమైన వస్తువు అది ఒక విగ్రహముగా మారుతుంది. ప్రపంచ దేశాలన్నీ దానికి ధూపం వేయాలి, మొక్కాలి, లేకపోతే భయంకరమైన శిక్ష ఉంటుందని ఆ శాసనము శాసిస్తుంది. అందరూ కూడా దేవుని ఎరిగిన వారు కూడా ఆడు పెట్టే రూల్స్కి భయపడిపోయి ప్రాణాలకి అందరూ సాగిలపడే పీరియడ్ రాబోతూ ఉండి అన్నది. సో ఇది నెరవేర్పు జరగబోతూ ఉన్నది. దరిదాపుగా వచ్చాము. మనమందరం జాగ్రత్త పడదాం. మత్తయి సువార్త 24లో చెప్పబడిన పరిశుద్ధ స్థలంలోనికి హేయమైన వస్తువు వచ్చును అనేటువంటి మాట అది రాబోతూ ఉన్నది అనేటువంటి మరి అనేకమైన విషయాలు చెప్పి ఉన్నాను. ఇంకా చాలా ఉన్నది కానీ ఇంకా దైవజనులు వచ్చి ఉన్నారు కనుక చాలా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. ఏర్పాటు చేసిన అమ్మగారికి, దైవజనులకు, సమయం ఇచ్చిన దేవుని రాజు గారికి, ఆక్విడ్ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ సెక్రటరీ గారు, ఆల్రౌండర్ కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం క్యాంప్స్ అర్థం గట్టిగా. మరి కొన్ని చరిత్ర జరగబోయే విషయాలు ఇవన్నీ జరుగుతాయా అని మీలో అనుకుంటే ఆల్రెడీ దానికి సూచన సెల్ ఫోనే. ఈరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది సెల్ ఫోన్.